వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామం సమీపంలో ఉన్న నెమలిగుండ్ల రంగనాయక స్వామి గుండంలో జలకళ సందడి చేస్తుంది. గుండ్లకమ్మ వాగులో వరద ఉధృతంగా ఉండడంతో గుండంలోకి భారీగా నీరు చేరింది. ఈ జలపాతాన్ని తిలకించేందుకు భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. పోలాకి మండలం డోలా గ్రామానికి చెందిన డీఎస్పీ జల్లు శాంతారావు అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ క్రమంలో మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో భాగంగా వందలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చెల్లూరు బైపాస్ రోడ్లో లారీ డ్రైవర్పై దాడి చేసి 6,000 రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్ లాక్కెళ్లిన యువకులను విజయనగరం రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్సీ ఎం శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ దాడిలో లంకా పట్టణానికి చెందిన చెన్నా అఖిల్తో పాటు 3 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 4 స్కూటీలు, 1,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. శ్రావణ మాసం మొదటి విశాఖలో మార్వాడీలు ప్రత్యేకంగా కావడి యాత్ర నిర్వహించడం పరపరగా వస్తోంది. ఈసారి కూడా మాధవధార జలధార నుంచి నీటిని తీసుకొని కాషాయ వస్త్రాలు ధరించి శివుణ్ణి పూజిస్తూ యాత్ర ప్రారంభించారు. కావడిని మోసుకుంటూ సిరిపురం మీదుగా బీచ్లోని శివాలయానికి చేరుకొని అక్కడ అభిషేకం చేశారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద రోడ్డుపై డ్రైనేజీ నీరు పారుతోంది. జెంట్స్ టాయిలెట్స్ నుంచి మూత్రం బయటకు వచ్చి దారి మధ్యగా చేరుతూ ఉండడంతో దుర్వాసన తీవ్రంగా వ్యాపిస్తోంది. దీంతో దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాపట్ల మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకపు షాపులపై శానిటరీ ఇన్స్పెక్టర్లు సయ్యద్ నజీర్, సిహెచ్ కరుణ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, పరిసర ప్రాంతాల వ్యాపార సముదాయాలపై తనిఖీలు చేపట్టారు. వారి నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకుని షాప్ యజమానులకు అపరాధ రుసుము విధించారు. ఆత్మకూరు సోమశిల ప్రధాన రహదారిలో అనంత సాగరం సమీపంలో ఉన్న బ్రిడ్జికి రక్షణ దిమ్మలు పడిపోయిన కారణంగా అది ప్రమాదకరంగా మారింది. వర్షాకాలంలో వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ఉండడంతో రక్షణ దిమ్మలు వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెన్నై నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్ లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుమల బయలుదేరారు. మాజీ ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రతా దృష్ట్యా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డోన్ మండలంలోని ఉడుమలపాడు గ్రామ చెరువుకు నీరు విడుదల చేసినట్లు గ్రామ టీడీపీ నాయకులు ఉప్పరి రామాంజనేయులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు హంద్రి నివాస్ సుజల స్రవంతి కాలువ నుంచి చెరువులోకి నీరు వదలడం జరిగిందన్నారు. చెరువుకు నీరు విడుదల కావడంతో గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. సింగపూర్ కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో పలువురు చిన్నారులు కూచిపూడి డాన్స్ చేశారు. డాన్స్ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు చిన్నారులతో ఆప్యాయంగా పలకరించారు. ఏమ్మా తెలుగు బాగా మాట్లాడతారా, బాగా చదువుకోండి అని అన్నారు. అనంతరం చిన్నారులతో సీఎం చంద్రబాబు ఫోటోలు దిగారు.